బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర బీజేపీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ కు బీజేపీ తెరలేపుతుందంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో 7 ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదించినట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీలోకి ఆప్ నేతలు వస్తే 25 కోట్లు ఇస్తామని కమలం పార్టీ ప్రలోభ పెడుతున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ కేసు విషయంలో కొన్ని రోజుల తర్వాత తనను అరెస్ట్ చేస్తామని బెదిరించారని, ఆప్ సర్కార్ కూలిపోయాక టికెట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు హాట్ కామెంట్స్ చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర బీజేపీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇటు బీజేపీ కుట్ర పడుతున్నట్లు కూడా ఆరోపించారు. దీనిపై ఎంతవరకు నిజం ఉందంటారు? థ్యాంక్ యూ వెనెల. లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో మరోసారి బీజేపీ పైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంటూ ఆరోపణ చేశారు. గతంలో కూడా పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ముందు కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణలు కేజ్రీవాల్ చేశారు. బీజేపీ మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని కొన్ని వీడియోలను, ఆడియోలను కూడా కొంత బహిర్గతం చేసిన సంఘటన మాకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఈ అంశం తెరపడినప్పటికీ మరోసారి ఇప్పుడు అంటే ఒకవైపు లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎంకు ఈడీ నోటీసులు అందజేయడము, ఆయన నేను విచారణకు హాజరు కానంటూ తెగేసి చెప్పి నోటీసులకు ప్రతిలిగా పంపించి నేను హాజరు కాలేను, ఆ విచారణ నాకు సమ్మతం కాదు అని కూడా కేజ్రీవాల్ చెప్పిన నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ ఢిల్లీ ప్రభుత్వాన్ని అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతుందని చెప్పేసి తాజాగా కేజ్రీవాల్ ఆరోపించడం కొంత సంచలనానికి తెరలేపుతుంది. ఇది కొంత చర్చనీయాంశం మారింది, జాతీయ స్థాయిలో చర్చనీయాంశం మారింది. ఒకవైపు అంటే ఇండియా కూటమి నుంచి ఆప్ బయటకు రావడము, ఈ నేపథ్యంలో ఆప్ బీజేపీకి దగ్గరవుతుంది, బీజేపీతో కలిసి రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుంది, పనిచేయబోతుంది అని చెప్పేసి రాజకీయ విమర్శను కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు కొంత సంచలనంగా మారినాయి. ఇటు కాంగ్రెస్ కూటమిలో కానీ, అటు బీజేపీ అధికార పక్షం బీజేపీలో కానీ, ఇటువైపు మళ్ళీ అంటే మూడో తటస్థంగా ఉన్న కొన్ని పార్టీలు ఉన్నాయి. అంటే ఇటు ఇండియా కూటమికి, ఇటు బీజేపీకి రెండింటికి అనుకూలంగా లేని కొన్ని పార్టీలు ఉన్నాయి. వాటిలో కూడా ఈ చర్చ మొదలైంది. అంటే ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేలు, ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ అమ్ముడుపోయడానికి సిద్ధంగా ఉన్నారా అనే అంశం మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఒక్కో ఎమ్మెల్యేకు సుమారుగా 25 కోట్లు ఆఫర్ చేసింది బీజేపీ. వాళ్ళంతా కూడా అంటే 7 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. నేడు రేపు ఖచ్చితంగా కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే అవకాశం, లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ అంటే ప్రభుత్వం ఖచ్చితంగా మారబోతుంది. రాబోయేది ఢిల్లీలో కమలం పార్టీ ప్రభుత్వమే. కాబట్టి మీరు మా పార్టీలోకి రండి చెప్పేసి బీజేపీ నేతలు ప్రలోభాలకు గురి చేశారని ఏదైతే కేజ్రీవాల్ ఆరోపణ చేస్తున్నారో ఈ అంశం మీద అంటే ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు దీని మీద ఒకవేళ సీఎం కేజ్రీవాల్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు కేసు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కేజ్రీవాల్ రాజకీయ ఆరోపణ చేశారు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు 25 కోట్లు అని చెప్తున్నప్పటికీ ఆయన ఇప్పటికీ పోలీసులకు ఆరోపణ చేయకపోవడం కూడా ఒక చర్చనీయాంశం. అంటే ఇటు ఇండియా కూటమికి గుడ్ బై చెప్పినటువంటి ఆప్ ప్రభుత్వము బీజేపీతో చేతులు కలుపుతుంది, బీజేపీతో కలిసి పనిచేయబోతుంది, లోక్సభలో బీజేపీతో కలిసి లోక్సభ బరిలో దిగబోతుంది అని ఏదైతే ఆరోపణలు వస్తో వీటికి ప్రతిగా వాటిని అంటే ఎక్కువగా రూమర్స్ రాకుండా ఉండడానికి, ఎక్కువగా ఈ కూటమి ప్రచారం జరగకుండా ఉండడానికి కేజ్రీవాల్ ఈ రకమైన ఎత్తుగడ వేస్తారని చెప్పేసి బీజేపీ ఆరోపణ చేస్తా ఉంది. నిజంగా కేజ్రీవాల్ దగ్గర 7 ఎమ్మెల్యేలు ఎవరు, వాళ్ళకు ఏ రకమైనటువంటి ఎవరు బీజేపీ నేతలు ఎవరు కలిశారు అనే విషయాన్ని కేజ్రీవాల్ బహిర్గతం చేయాల్సిన బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ అంశం మీద ఢిల్లీలో ఇటు ఆపు కార్యకర్తలు, ఆప్ అభిమానులు, అటు బీజేపీ అభిమానులు ఈ 2 వర్గాలుగా విడిపోయి వారికి సంబంధించిన విషయంలో కొంత ఆందోళన కూడా దిగేందుకు సిద్ధమవుతా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారా, అరెస్ట్ అయితే భవిష్యత్ సీఎం ఎవరు? ఇప్పటికే డిప్యూటీ సీఎం, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఆయనను ఆప్ సస్పెండ్ చేసింది, ఆయన మంత్రి పదవి నుంచి కూడా ఆ ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు తాజాగా ఈడీ లిక్కర్ స్కామ్లో తీసుకొని
కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఎవరు సీఎం అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు చర్చ జరుగుతూ ఉన్నది, మరోవైపు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినటువంటి కేజ్రీవాల్ బీజేపీతో చేతులు కలుపుతారా, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, అంటే సొంతంగా తన కాలమే తాను నిలబడి ఆప్గా పోటీ చేస్తారా, లేదంటే వేరే అంటే ఇండియా కూటమికి బీజేపీ కూటమికి సమదూరం పాటిస్తున్నటువంటి పార్టీని ఏకం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారా అనే అంశమే రెండో రకమైన చర్చ అవుతుంది. మూడో అంశం కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా, అంటే ఈడీ ఇప్పటికే 3 సార్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు నోటీసు జారీ చేసింది. ఈ నోటీసులకు ఆయన విచారణ ఆధార్ కాదని తెగేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ ఈడీ అరెస్ట్ చేస్తే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఆ ప్రభుత్వాన్ని అనే విషయంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కేజ్రీవాల్ చేసినటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసినటువంటి బీజేపీ పైన చేసినటువంటి ఆరోపణలు పూర్తి స్థాయిలో అంటే కొంత చర్చ జరుగుతామని జోరుగా దీని మీద ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అంటే ఈడీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ కోర్టులో కేజ్రీవాల్ను ఎందుకు అరెస్ట్ చేయకూడదు, కేజ్రీవాల్ 3 సార్లు మేము నోటీసు ఇచ్చినా స్పందించలేదు, ఆయన సంబంధించినటువంటి అంటే లిక్కర్ స్కామ్లో ఆయన ప్రమేయం ఈ మేరకు ఉన్నది, వీటి మీద స్పష్టత కోసం కేజ్రీవాల్ రావట్లేదు కాబట్టి అరెస్ట్ చేసి కస్టడీ తీసుకొని విచారిస్తామని చెప్పేసి కోర్టులో పిటిషన్ ఈడీ వేసినట్టుగా కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో అంటే ఈడీ నిజంగా కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారా, లేదంటే బీజేపీ ప్రభుత్వం అంటే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందా, దీని మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అంటే మొత్తంగా లోక్సభ ఎన్నికల ముందు ఇటువైపు బీజేపీ అటువైపు ఆప్ ఈ 2 ప్రభుత్వాలు చేస్తున్నటువంటి 2 పార్టీలు చేస్తున్నటువంటి విషయంలో కొంత ఢిల్లీలో మాత్రం రాజకీయ వాతావరణం వేడెక్కింది వెనక. అయితే కేజ్రీవాల్ చేశారో మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈయన వ్యాఖ్యలు ఇటు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? అంటే మనం గతంలో కూడా చూడొచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కూడా ఎమ్మెల్యేల కొనుగోలు విషయం కొంత తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో ఇటు అంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా సవాలు చేసుకున్నారు ఎవరికి వారుగా. కొంతకాలం కొంత దర్యాప్తు పురోగతిగా ఆలోచనగా హైకోర్టుకు వెళ్ళడం దాంతో ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఈ అంటే ఎన్నికలకు ముందు ఇట్లాంటి ఆరోపణలు రావడం సర్వసాధారణం. అధికారంలో ఉన్న పార్టీలు కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీల మీద గొడవలు కానీ పార్టీల మార్పు కానీ రాజకీయ నాయకులు కూడా జంపింగ్ జీరానీలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ మార్పు ఈ నేపథ్యంలో కొంత ఆప్ నుంచి కొంత వలసలు బీజేపీ పోతున్నాయి అనుకున్నప్పుడు ఇట్లాంటి ఆపాలనుకున్నప్పుడు కేజ్రీవాల్ ఏమైనా ప్రయత్నాలు చేశారా, లేదు అంటే నిజంగా బీజేపీ కొనుగోలు చేయబోతుందా, కొనుగోలు చేస్తే ఇప్పటికి ఉన్నటువంటి దీంట్లో అంటే పూర్తి స్థాయిలో పూర్తి మెజార్టీ ఆ ప్రభుత్వానికి ఉంది. 7 ఎమ్మెల్యే తోటి బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందా, ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తే ఇవన్నీ కూడా కేవలం ఎన్నికల ముందు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాలుగా ప్రజలు భావిస్తాము. రాజకీయ విశ్లేషకులు ఇదే అంటా ఉన్నారు. అంటే ప్రభుత్వం 7 ఎమ్మెల్యేలను ఆపు నుంచి బీజేపీ తీసుకున్నది మాత్రాన కేజ్రీవాల్ ప్రభుత్వం వచ్చే ముప్పేమీ లేదు. కాకపోతే బీజేపీకి పెరుగుతున్నటువంటి ఆదరణను ఆప్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. లేదా ఆ ప్రభుత్వం ఆప్ అంటే ఇటు పంజాబ్ రాష్ట్రంలోనూ అటు ఢిల్లీలోనూ కొంచెం ఆప్ ప్రభావితం చూపుతా ఉన్నది. రాబోయే ఎన్నికల్లో మరికొన్ని రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కట్టడి చేసేందుకు బీజేపీ ఏమైనా కుట్ర చేసిందా, ఈ మొత్తాన్ని అంశాన్ని చేయాలంటే ఖచ్చితంగా వాస్తవాలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దగ్గర ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లోని అక్కడ ఉన్నటువంటి క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేస్తే, లేదు అంటే సిబిఐ విచారణ కోర్టు లేఖ రాస్తే సిబిఐ విచారణ చేపడితే అప్పుడు ఏమన్నా విషయాలు వస్తాయి. అప్పుడు మాత్రం ఈ రాజకీయ కోణంలో ఉందన్న విషయం తెలుస్తుందా, లేదంటే వాస్తవం ఉందా, ఉంటే ఎవరు దానికి బాధ్యులు, ఎవరు దానికి అంటే ఎమ్మెల్యే కొనుగోలుకు కీలక సూత్రధారులు పాత్రధారులు ఎవరు అనే విషయం స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.